అందరికీ నమస్కారం. నా పేరు కే మోహన్. నేను పనిచేస్తున్న పాఠశాల ఎంపీపీఎస్ వీరాపూర్ కాటార మండలం. పిల్లలకి స్కూల్ అంటే అట్రాక్టివ్గా ఉండాలని, స్కూల్ అంటే ఇష్టం ఉండాలనే ఉద్దేశంతో మా స్కూలులో కొత్తగా ఈ కార్పొరేట్ లెవెల్లో ఉండే విధంగా పిల్లలకి అన్ని కాన్సెప్ట్ని అందించే విధంగా పెయింటింగ్ వేయడానికి నేను నిర్ణయించుకోవడం జరిగింది. గ్రామస్తులు సర్పంచ్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క పాఠశాలలో ఈ యొక్క పెయింట్ని మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మేము చేయించడం జరిగింది. ఇలా చేయించినట్లయితే తప్పకుండా పిల్లలందరూ చిన్ననాటి నుంచే వాళ్ళ లోపల బేసిక్స్ అలవాటు పడాలని, మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏ బేసిక్స్ కూడా మిస్ కాకుండా పిల్లలు చూడగానే అట్రాక్ట్ అయ్యి చదువుపైన ఇంట్రెస్ట్ కలగడానికి ఆసక్తి చూపిస్తున్న ఉద్దేశంతో ఈ పెయింటింగ్ వేయించడం జరిగింది. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో 2024 సంక్రాంతి హాలిడేస్లో నేను చేసిన పెయింటింగ్ వర్క్ గురించి. మొత్తం 6 డేస్లో నేను చేసిన వర్క్ అంతా ఈ 12 మినిట్స్ వీడియోలో ఉంటుంది. ఈ స్కూల్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ వీరాపూర్, కాటారం మండల్, భూపాలపల్లి జిల్లా. ఈ వీడియో స్టార్టింగ్లో మాట్లాడిన సారే ఈ స్కూల్ హెచ్ఎం మోహన్ సార్ కాల్ చేసిండు స్కూల్ని మంచిగా మాడిఫై చేద్దామని చెప్పి. ఎప్పటి నుంచి అడుగుతుంది సారు సంక్రాంతి హాలిడేస్లో చేద్దామని చెప్పి వెళ్ళినా. సిరిసిల్ల నుండి ఫస్ట్ కరీంనగర్ వెళ్ళి, కరీంనగర్ నుండి కాటారం నుండి మళ్ళీ వాళ్ళ స్కూల్కి వీరాపూర్కి, సిరిసిల్ల నుండి కరీంనగర్కి 40 కిలోమీటర్స్, అట్లాగే కరీంనగర్ నుండి కాటారం 100 కిలోమీటర్స్, అక్కడ నుండి ఒక 8 కిలోమీటర్స్, అరౌండ్ ఒక 150 కిలోమీటర్స్ జర్నీ చేసి అక్కడ పెయింటింగ్ వర్క్ చేసిన. కలర్స్ అన్నీ కరీంనగర్లో తీసుకున్నా, ప్రైమర్ మాత్రం కాటారంలో తీసుకున్నా. మార్నింగ్ బయలుదేరి కరీంనగర్లో కలర్స్ తీసుకొని కాటారం పోయేటప్పటికి ఈవినింగ్ అయింది. సార్ రిసీవ్ చేసుకున్నాడు. సార్ రిసీవింగ్ అయితే సూపర్. మంచిగా చికెన్ అది రెడీ చేసి మాకోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ ప్రైమర్ తీసుకొని సారు, నేను, అట్లాగే నాతో తమ్ముడు జలేంద్ర వచ్చిండు హెల్ప్ చేయడానికి. అందరం కలిసి స్కూల్కి వెళ్ళాం. ఇదే వాళ్ళ స్కూల్. పెయింట్ వర్క్ చేయకముందు అక్కడ ఆ రోజు కొంచెం నీట్గా చేసి ప్రైమర్ వేసినాం. ఆ తెల్లారి వర్క్ స్టార్ట్ చేసినాం. స్కూల్ అయితే సూపర్ ఉంది. విలేజ్ కానుకొని అట్లాగే కాంపౌండ్ వాల్ కూడా ఉంది. అదే కాంపౌండ్లో అంగన్వాడీ ఉంది, వాటర్ ట్యాంక్ కూడా ఉంది, 24 hours వాటర్. అట్లాగే విలేజర్స్ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. సర్పంచ్ గారు అట్లాగే మిడ్ డే మీల్స్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. హెచ్ఎం సార్ కూడా చాలా కోఆపరేటివ్. 2 days మాతోనే ఉన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిండు. కానీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ కాల్ చేస్తూ వర్క్ ఎలా ఉంది, విలేజర్స్ ఎలా కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అన్ని విషయాలు కోఆపరేట్ చేసిండు. సారు ఇదొక్కడే విషయం కాదు, డైలీ స్కూల్లో కూడా టీచింగ్ చేసే విధానం కానీ, సార్ తీసుకునే కేరు, అట్లాగే తను చేసే వర్క్ నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇంగ్లీష్లో పిల్లలకి ఎలా చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పి తను చాలా వర్క్ చేస్తాడు. అవి నాకు కూడా షేర్ చేస్తాడు, నాకు కూడా చాలా యూజ్ అవుతున్నాయి అవి. అట్లాగే చాలా యాక్టివిటీస్ చేపిస్తాడు. సార్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, క్రియేటివ్ థాట్స్ అని చెప్పి, అందులో పోస్ట్ చేస్తాడు తను చేసే యాక్టివిటీస్ అన్నీ. ఎప్పుడు స్కూల్ గురించి ఆలోచిస్తాడు, ఫోన్ చేసినా స్కూల్ గురించి మాట్లాడతాడు. ఈ వర్క్ విషయంలో ఇంకో పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ పర్సన్ రాజమౌళి. తను నాకు కాటారం ఆదర్శ హై స్కూల్లో పరిచయం. ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ కూడా నాకు. ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఏ అవసరం ఉన్నా, కలర్ కానీ ఇంకే అవసరం ఉన్నా తను కాల్ చేసేది. తను ఎనీ టైం అందుబాటులో ఉండి హెల్ప్ చేసిండు. అట్లాగే సంక్రాంతి ఫెస్టివల్ రోజు స్కూల్కి వచ్చి ఇంటికి రమ్మన్నాడు వాళ్ళ ఇంటికి, కానీ వెళ్ళలేదు, వర్క్ ఉండే. తన రిసీవింగ్ కూడా సూపర్. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వస్తా అని చెప్పి తను ఎంత ఫోర్స్ చేసినా ఇంటికి వెళ్ళలేదు పండుగ రోజు. నెక్స్ట్ తమ్ముడు జలేందర్. తమ్ముడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తుండు. ఆ టైంలో ఇప్పుడైతే ఉన్న హైదరాబాద్ వెళ్ళి ఆర్డర్ కూడా తీసుకున్నాడు. కొంచెం హెల్పింగ్ కోసం రమ్మంటే వచ్చిండు. 6 days నాతోనే ఉండి నాకు హెల్ప్ చేసిండు. తమ్మునికి కూడా పెద్ద థ్యాంక్స్. ఇక వర్క్ విషయానికి వస్తే, ఈ స్కూల్ బిల్డింగ్కి చాలా రోజుల నుంచి ఈవెన్ వైట్ వాష్ కూడా చేయలేదు కొన్ని ప్లేసుల్లో. ఫ్రంట్ సైడ్ కొంత వర్క్ చేసిండ్రు. దాన్ని అంతా నీట్గా చేసి ప్రైమర్ వేసినాం. దానికి ఎక్కువ టైం తీసుకుంది మేము పోయిన రోజు, అట్లాగే ఆ నెక్స్ట్ డే. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్లో బస్ డ్రా చేసినాం.
అంటే పిల్లలు బస్ ఎక్కుతున్న ఫీల్ వచ్చే విధంగా. అట్లాగే ఇక్కడ ఫ్రంట్ సైడు రైమ్స్ ఒక 8-9 రైమ్స్ రాసిన. ఇక్కడ పిల్లర్స్ కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్, సింబల్స్, అట్లాగే ఆ పంక్చుయేషన్ మార్క్స్ అవి డ్రా చేసిన. ఇక్కడ ఈ పిల్లర్కి ప్రిపోజిషన్స్ అప్, అండర్, డౌన్, బిట్వీన్, మిడిల్ అట్లా. ఇక్కడ కొన్ని సింబల్స్ ఈ పిల్లర్కి ప్లస్, మైనస్, ఇంటూ అట్లా. ఇక్కడ మొత్తం నెంబర్స్ 1 నుండి 100 వరకు. అలాగే ఆ బ్లాక్ బోర్డ్ చుట్టూ ఒక ట్రీ మోడల్ వచ్చే విధంగా డిజైన్ చేసిన. కింద ఫ్లోర్ మీద కూడా వేద్దాం అనుకున్నా, కానీ అది కొంచెం రిపేర్ ఉంది. అట్లాగే ప్రతి పిల్లర్కి పైన పార్ట్ అంతా కాన్సెప్ట్స్, కింది పార్ట్లో ఫ్లవర్స్ డెకరేషన్ చేసిన, కొంచెం అట్రాక్షన్ ఉంటుందని చెప్పి. అలాగే ఫుడ్ గురించి అయితే మిడ్ డే మీల్స్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళు టైంకి ఫుడ్ తీసుకొచ్చి ఉంచేది. సార్ కూడా వాళ్ళకి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఫెస్టివల్ రోజు కూడా వాళ్ళు కొంచెం వెరైటీ ప్రిపేర్ తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా పెద్ద థ్యాంక్స్. స్కూల్కి ఒకటే క్లాస్ రూమ్ ఉంది, అందుకే ఎక్కువ కాన్సెప్ట్ రాయడం కూడా వీల్లేదు. మెయిన్గా బేసిక్ కాన్సెప్ట్ అంతా డ్రా చేసిన. ఇంకెక్కువ క్లాస్ రూమ్స్ ఉంటే పిల్లలకి యూజ్ అయ్యే ఇంకా చాలా కాన్సెప్ట్స్ కూడా డ్రా చేయొచ్చు. కానీ రూమ్ ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటే రూమ్లో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ వచ్చే విధంగా డ్రా చేసిన. వర్క్ జరుగుతున్నప్పుడు ఒకరోజు సర్పంచ్ గారు వచ్చారు. ఆ సార్ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నాడు స్కూల్ విషయంలో, అంగన్వాడీ విషయంలో కూడా. అప్పుడు ఏదో వర్క్ జరుగుతుంది, తను అంగన్వాడీ వర్క్ చేపిస్తున్నాడు. తెల్లారి ఆ స్కూల్ చుట్టుపక్కల ఉన్న ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేపించండు. ఈ స్కూల్ హెచ్ఎం మోహన్ సార్ వాళ్ళ రూమ్లో 2 పిల్లలు ఉంటారు, హర్ష, ఇంకో అబ్బాయి పేరు మర్చిపోయినా. వాళ్ళు కూడా మేము ఈ స్కూల్కి వచ్చినప్పుడు సార్ వెంట వచ్చి లోపల ఉన్న ఆ సామాన్ అంతా ఆ పక్క రూమ్లకు షిఫ్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆ రోజు చాలా హెల్ప్ చేశారు. ఇది స్కూల్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ పైన బీ పాజిటివ్, అలాగే బీ పంక్చువల్ అని చెప్పి డ్రా చేసి దాని చుట్టూ కలర్ఫుల్గా డిజైన్ చేసిన. కొంచెం ఇన్స్పిరేషన్ కూడా ఉంటుందని చెప్పి. అట్లాగే ఫ్రంట్ సైడ్ నుంచి కలర్ఫుల్గా అనిపించే విధంగా ఇక్కడ ఆ కింద పిట్టగోడకి బాక్సెస్ లాగా వేసి దానిలో కొటేషన్స్ రాసిన. ఇది షూట్ చేసినప్పుడు లేవు, కానీ తర్వాత నైట్ టైంలో అవి రాసిన. ఇక్కడ ఈ సైడు అంటే గేట్ నుంచి కనిపించే సైడ్కి స్కూల్ నేమ్ రాసిన. మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, వీరాపూర్, మండలం కాటారం, డిస్టిక్ జయశంకర్, భూపాలపల్లి. ఇక్కడ ఒక పాప కార్టూన్ డ్రా చేసి తను ఏమవ్వాలనుకుంటుంది, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఇంజనీరా, అట్లా ఆ మీనింగ్ వచ్చే విధంగా అక్కడ ఒక డిజైన్ చేసిన. ఆ పక్కన ట్యాప్స్ ఉన్నాయి, అది హ్యాండ్ వాషింగ్ ప్లేసు. దానిపైన హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ డ్రా చేసిన. వర్క్ విషయానికి వస్తే ఈ 6 days మ్యాక్సిమం వర్క్ చేసిన. పెద్దగా టైం వేస్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది కదా, సిరిసిల్ల నుండి మళ్ళీ వెళ్ళలేం. ఏమైనా బ్యాలెన్స్ వర్క్ ఉంటే ఓన్లీ బిఫోర్ పెయింటింగ్, ఆఫ్టర్ పెయింటింగే షూట్ చేసిన. యాక్చువల్గా డైలీ వ్లాగ్స్ వేద్దాం అనుకున్నా, కానీ టైం సరిపోదని చెప్పి చేయలేదు. నాకు ఈ కాటారం ఏరియాతోని ఇంతకుముందే అనుబంధం ఉంది. నా లైఫ్లో క్రూషియల్ టైంలో ఇక్కడనే ఉన్నా. జాబ్ రాకముందు కాటారంలో ఆదర్శ్ హై స్కూల్లో వర్క్ చేసిన. ఆ తర్వాత మంత్రి డిపోలో కొన్ని రోజులు కండక్టర్ జాబ్ చేసిన. నా ఫస్ట్ పోస్టింగ్ కూడా అక్కడే, మహమూద్తార మండల్, దౌత్పల్లి విలేజ్లో. అప్పుడు కూడా కాటారంలో ఆదర్శ్ హై స్కూల్లో ఉండే ఆ స్కూల్కి వెళ్ళొచ్చేది. ఇక్కడ వర్క్ తొందర ఫినిష్ అయితే కాటారం వెళ్ళి ఆదర్శ్ హై స్కూల్లో అక్కడ కరుణాకర్ సార్ని, అట్లాగే కార్తిక్ సార్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్దాం అనుకున్నా, కానీ వర్క్ తొందర కంప్లీట్ కాలేదు. మళ్ళీ వెళ్ళినప్పుడైనా సార్లను కలవాలి. ఈ విలేజ్ సైడ్ కూడా చెడు గుర్తు. ఈ విలేజ్కి రావాలంటే ఉడుపులవంచ విలేజ్ దాటి రావాలి. ఉడుపులవంచ విలేజ్లో తెలంగాణ దుందం జరిగింది. అప్పుడు ఆ ప్రోగ్రామ్కి మధుప్రియ సింగర్ వచ్చింది, కార్తిక్ సార్ నేను వచ్చినాం. ఇక్కడ కాటారం, గారేపల్లి చుట్టుపక్కల చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 4 years ఉన్నాయి. నెక్స్ట్ టైం కాటారం వచ్చినప్పుడు ఆ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ వ్లాగ్స్ చేద్దాం. మళ్ళీ వర్క్ విషయానికి వస్తే ర్యాంప్ వాళ్ళకి కొటేషన్స్ రాసిన, అట్లాగే టీచర్ స్టూడెంట్ అబ్జర్వేషన్ కూడా రాసిన. అట్లాగే కొన్ని కొటేషన్స్ ఇన్స్పిరేషన్గా అనిపించేవి. ఒక్కొక్కసారి మనం డల్గా ఉన్నప్పుడు ఒక కొటేషన్ చూస్తే ఎనర్జీ వస్తుంది.
అట్లా నాకు ఇన్స్పిరేషన్ అనిపించే కొన్ని కొటేషన్స్ రాసిన. ఇది లోపల వరకు ఆ బ్లాక్ బోర్డ్ని ఒక సిస్టమ్ మోడల్లో డెకరేట్ చేసిన. ఆ బ్లాక్ బోర్డు మానిటర్ అన్నమాట. ఆ కింద కీబోర్డు, అట్లాగే పక్కన CPU మోడల్ రాయేసి ఆ CPUలో అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ రాసిన. ఇక్కడ 1 నుంచి 10 వరకు మ్యాథమెటికల్ కాన్సెప్ట్. దానికి పైన క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, బ్లాక్ బోర్డ్ పైన అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ట్రీస్ మోడల్స్ డ్రా చేసి ఆ కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా డిజైన్ చేసిన. ఇక్కడ ఈ CPU మోడల్లో ప్రైమరీ లెవెల్లో నేర్చుకోవాల్సిన కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ రాసిన. ఇక్కడ ఈ పక్కన ఆ ఖాళీ ప్లేసెస్లో మనం ఇంగ్లీష్ లెటర్స్ పెట్టి మ్యాక్సిమం ఇంగ్లీష్ లెటర్స్ చదివి ఉంచవచ్చు. దాని పక్కన వర్ణమాల, ఇక్కడ సైన్స్కి సంబంధించింది, జర్మినేషన్ ఆఫ్ సీడ్, అలాగే ఆ పక్కన ట్రాఫిక్ సిగ్నల్స్, ఆ కింద పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్, కింద టైప్స్ ఆఫ్ టీత్. ఈ వాల్కి వచ్చేసి మ్యాక్సిమం వర్డ్స్ ఇక్కడ కొంచెం అట్రాక్షన్గా ఉండే విధంగా చార్లీ చాప్లిన్ది డ్రా చేసిన. తెలుగుకు సంబంధించి వర్ణమాల, దాని కింద గుణింతాలు, మళ్ళీ గుణింత పదాలు, తలకట్టు, దీర్ఘం, గుడి, వాటికి సంబంధించిన ఒక్కొక్క దానికి 5 పదాలు, అట్లాగే ఒత్తులు, సరళ పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు, ఒక్కొక్క టాపిక్కి కొన్ని వర్డ్స్, అట్లాగే అడిషన్, సబ్ట్రాక్షన్కి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ ఫ్లవర్స్తో డ్రా చేసిన పిల్లలకు అర్థమయ్యే విధంగా. కొన్ని ఇంగ్లీష్ 8 వర్డ్స్ రాసిన, అంటే ప్రైమరీ స్కూల్లో పిల్లలు కంపల్సరీ నేర్చుకోవాల్సిన వర్డ్స్. ఇక్కడ షేప్స్, అట్లాగే కొంత భిన్నాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డ్రా చేసిన. సో ఇది గైస్ ఈ వీడియో. నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్స్లో ఇవ్వండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మన పెయింటింగ్ వర్క్ న్యూస్ పేపర్ కూడా వచ్చింది ఈనాడులో. కాటారం ఈనాడు డెస్క్లో రిపోర్టర్గా పనిచేస్తాడు నా ఫ్రెండ్ రవి అని. తను కూడా నాకు ఆదర్శ్ హై స్కూల్లో పరిచయం. తనకు కూడా థ్యాంక్స్. సో ఇది గైస్ ఈ వీడియో. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.